మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 31వ. ఇది యేసు క్రీస్తు ప్రభువు యొక్క రాకడ జరిగినప్పుడు జరిగే సంభవం. యేసు క్రీస్తు ప్రభుల వారు రాకడ జరిగిన తర్వాత తీర్పు జరిగే విధానాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ తీర్పుని ధవల సింహాసనపు తీర్పని, చివరి తీర్పని, అంత్య తీర్పని, ఆఖరి తీర్పని రకరకాలైనటువంటి పర్యాయ పదములతో పిలుస్తూ ఉంటారు. దీనికంటే ముందు మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఏమిటి ఆ విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ అనేది చాలా కీలకమైనటువంటిది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనం పడిన కష్టం, ప్రభు కోసం మనం పొందిన దెబ్బలు, ప్రభు కోసం మనం అనుభవించినటువంటి శ్రమలు అన్నింటికీ నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములనని ఏ వాక్యమైతే చెప్పబడిందో ఆ వాక్యం కోసం ఆ రోజు మనందరం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రభా, ఎప్పుడు వస్తుంది మీ రాకడ? మీ రాకడలో ఎప్పుడు మేము మిమ్మల్ని కలుస్తాం? ఎప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మీ యొక్క చెయ్యి మా భుజం మీద వేసి ఒక చేతితో మా కంటి మీద వేలు పెట్టి కన్నీరు తుడుస్తూ, బిడ్డ ఇక అడగొద్దు, ఎందుకంటే ఇప్పటి వరకు పడిన శ్రమ చాలు, ఇక ఎప్పుడు నాతోనే ఉంటాం. ఎంతకాలమో తెలుసా? యుగయుగాలు ఉండబోతున్నామని చెప్పే ఆ తరుణం కోసం రక్షించబడిన మనందరం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ రక్షించబడిన తర్వాత ఈ రక్షణను మనం కాపాడుకునే విధానంలో మనం చేయవలసిన కొన్ని పనులు కూడా ఇదిగో ఇక్కడ రాయబడి ఉన్నాయి. అదే ఈరోజు మనం ధ్యానం చేస్తాం. మనమందరం అనుకుంటాం, రక్షణ పొందాం, అయిపోయింది. బాప్తిసం పొందాం, అయిపోయింది. మానవనసు పొందాం, అయిపోయింది. యేసు ప్రభువుని శిలువను ధరించాం, అయిపోయింది. ఇదంతా మొదటి మెట్టు మాత్రమే. ఇంకా మనం చేయవలసింది చాలా ఉన్నాయి. అందుకనే ప్రభు అంటారు, దేవుడు రెండవ రాకడ సమయంలో ప్రభు తన మహిమతో పాటు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా రెండు భాగాలు చేస్తారంట యేసయ్య. హల్లెలూయా. ఒక భాగము నీతిమంతులు, రెండవ భాగము పాపాత్ములు. పాపాత్ములకేమో మేకలను దేవుడి పేరు పెడితే, రక్షించబడినటువంటి పరిశుద్ధులకు, నీతిమంతులకేమో గొర్రెలని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రక్షించబడిన వారిని గొర్రెలుగాను, రక్షణ పొందిన వారిని మేకలుగాను దేవుడు పరిగణించి వారిని రెండు భాగములుగా చేసి వారికి తీర్పు తీర్చేటువంటి సందర్భమే ఈ రోజు మన ముందు ప్రభు ఉంచిన సందర్భం. హల్లెలూయా. అప్పుడు సింహాసనం మీద కూర్చొని కుడివైపున ఉన్న వారిని చూసి అంటాడు ఒక మాట. ఏమంటాడో చదవండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఏమంటారండి? కుడివైపున ఉన్న గొర్రెలను చూచి ఎలాంటి మాటలు దేవుడు మాట్లాడతారంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం నీకు ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఉన్నాం. హల్లెలూయా.
రక్షించబడిన వారి జాబితాలో ఉన్నాం. దేవుని ఆశీర్వాదం అంటే యెహోవా దేవుడు ఈ సృష్టి అంతటిని ఎవరైతే సృష్టించాడో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మనందరి మీద ఉన్నది కాబట్టి ఇదిగో ఈ స్థలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుని అసలైన ఆశీర్వాదం అదే. డబ్బుంటేనేమి లేకపోతేనేమి, అందం ఉంటేనేమి లేకపోతేనేమి, ఆస్తులుంటేనేమి లేకపోతేనేమి, ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా దేవుని ఆశీర్వాదం నీకున్నది కాబట్టి రక్షణ పొందడానికి ప్రభు నిన్ను పిలిచాడు ఈ స్థలానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రక్షించబడిన వారి వైపు చూసి దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును, హల్లెలూయా, ఆ రాజ్యములోకి రండి అంటూ ఒక మాట అన్నాడు. ఎందుకు నేను మీకు ఆ భాగ్యం ఇస్తున్నానో తెలుసా? ఎందుకు మిమ్మల్ని నీతిమంతుల లిస్టులో ఉంచి పరలోక రాజ్యం ఇస్తున్నానో తెలుసా? భూలోకంలో ఉన్నప్పుడు మీరు కొన్ని మంచి మంచి కార్యాలు చేశారు. ఏమిటో తెలుసా మంచి కార్యములు? చదవండి. నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనము పెట్టిదని. ఒక మంట ప్రార్థన చేస్తామంట, రోజు ప్రార్థన చేస్తాం. యేసయ్యా మా ఇంటికి రానైనా, దేవా నిన్ను చూడాలని నీవు నా ఇంట్లో అడుగు పెట్టాను. రోజు ప్రార్థన చేస్తామంట. ప్రార్థన చేస్తామంటే ప్రభు అన్నాడంట, రేపు సోమవారం వస్తాలేమ్మా అన్నాడు. అనేసరికి ఆ పొద్దున్నే లేచి యేసు ప్రభువే మా ఇంటికి వస్తున్నాడని చెప్పి ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడుస్తా ఉందంట, కడుగుతా ఉందంట. అప్పుడు ఒక అమ్మాయి వచ్చిందంట, అడుగుకున్న అమ్మాయి పొద్దున్నే వచ్చి అమ్మగారు అన్నట. సీరియస్ వచ్చిందంట. పొద్దున్నే వచ్చావా అని చూసి, ఏందమ్మా కాస్త భిక్ష పెట్టమ్మా పోతాను. తెల్లారినప్పుడే తెల్లారిన పొద్దున వచ్చే మొహంలో కడుక్కున్నావా? దరిద్ర మొహం కనపడలా. అందులో ఈరోజు యేసయ్య అవుతున్నాడు. పొద్దున్న వచ్చే తయారు మొత్తం ఇల్లంతా ఊడ్చేసింది, అయిపోయింది. వంట తయారు చేస్తుందంట. అప్పుడు ఒక ముసలాయన వచ్చిందంట, కర్రపొట్టు వేసుకొని వచ్చి, అమ్మా అంత ముద్దుంటే పెట్టమ్మా అన్నాడు. అంటే గబగబా వంటగదిలో నుంచి వచ్చి, ఏ ముసలాడా మా ఇంట్లో దొరికిందా? ఈ రోజు యేసు ప్రభు మా ఇంటికి వస్తుంటే నీకు పెట్టాలా? ఆయన కోసం అరిసెలు, చక్రాలు, గోరెలు, గారెలు అవి ఇవి చేస్తుంటాయి. ముద్ద పెట్టారు. యేసయ్య పెట్టిన తర్వాత నీకు పెట్టాను ఆయన ఇక రాలా. అన్నం టైంకి వస్తారు అనుకున్నాడు యేసయ్య, ఇంకా రాలా. ఏంటి ప్రభా యేసయ్య దారిలో వస్తుంది, ఒక ఇంటికి పోయాడేమో, సరే 1 గంటలకు వస్తుంది అనుకుంది, రాలా. సరే బాగానే ఎత్తి పనేదో బడి ఉంటుందో 2 గంటలకు వస్తాడులే అనుకుంది. 2 గంటలకు రాలే యేసయ్య. సాయంత్రం 3 అయినా రాలా. అలిగింది, తలుపేసుకున్న ప్రార్థన చేస్తుంది. యేసయ్యా నేనంటే ఎందుకు అంత కోపం నీకు? నేనంటే ఎందుకు నీకు అంత కష్టం? నేను ఏ తప్పు చేశానయ్యా, నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు అని ఏడుస్తా ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడంటే, నేను వచ్చానమ్మా, నువ్వే గమనించలేదన్నాడు. హల్లెలూయా. వచ్చావా? వచ్చిన పిలవచ్చా? పిలిచానమ్మా. పిలిచావా? ఏ భాషలో పిలిచావు యేసయ్య? నీకు వచ్చిన భాషలో పిలిచాను. ఊరికో ప్రభా జోగిగా అత్తనాను. నేను కూడా నేను జోకేయలేదమ్మా. ముందుగా పసిబిడ్డ రూపంలో వచ్చాను. నీవు నన్ను దూషించావు, శపించావు, నెట్టివేశావు. తర్వాత మంచిగా గారెలు కూరలు చేసేటప్పుడు మంచి సువాసన వస్తుంది. అప్పుడు వచ్చాను. అంత ముద్దడిగాను, 2 గారెలు వేస్తావు అనుకున్నాను. అప్పుడు ఎరా ముసలోడా అని తిట్టావు.
2 సార్లు వచ్చాను దగ్గరికి అంట. అప్పుడు ప్రభా యేసయ్య వాళ్ళు భిక్షగాలు అనుకున్నాను. యేసయ్య ప్రభు అన్నాడంతా, అల్పులైన ఈ నా సహోదరులను మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. హల్లెలూయా. అందుకే నీతిమంతులను చూసి అంటాడు, ఇదిగో నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. అన్నం పెట్టకపోయి నాకు 2 బియ్యం వేసిన సార్. అల్పులంటే కేవలం సేవకులని కాదు అర్థం. పేదవాళ్ళు ఎవరైనా కాదు. పేదవాళ్ళు అంటే కులాలతో సంబంధమే లేదు. వారి యొక్క దరిద్రతను బట్టి అంచనా వేసుకోవాలి, వారి పేదరికాన్ని బట్టి అంచనా వేసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, నాకు ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు నాకు దాహం ఇచ్చా, పరదేశం అయ్యింటిని మీరు నన్ను. పరదేశం అంటే ఏంటంటే ఈ ఊరు వాళ్ళు కాని వాళ్ళు ఎవరన్నా వస్తే, అయ్యా ఏ ఊరయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ రోజులో నమ్మకమైన రోజులు కాబట్టి సరిపోయినాయిలే. ఇప్పుడు పరదేశం చేర్చుకున్న వాడు దొంగ తెలియదు, నరహంతో కూడా తెలియదు, వాడు ఎంత కూడా అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో కష్టంగా ఉంది. ఆ రోజుల్లో చేర్చుకునేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మా గేదె పోతే ఎదుర్కొంటూ వచ్చానండి, మాకు చాలా దూరం. అయ్యో టైం ఇంకా మొత్తాన్ని. హల్లెలూయా. ఒకసారి నేను పర్వత పోయానండి. పర్వత అంటే ఇటు ఇరుకును దాటి త్రిపురాంతకం మార్కపురం ఆ సైడ్. అసలు వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు అయ్యారా ఎంతగా ఉండడం లేకపోతే మంచిది మజ్జిగ మంట అంటారు. ఇక్కడైతే ఎవరిది ఏంటి, ఇక్కడ మన ప్రాంతం అంతా మారిపోయింది, ప్రేమలు లేవు. అందుకే దేవుడు అంటాడు, పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు, దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్ట వహించితిరి. యేసు ప్రభువుకి ఎప్పుడు దిగంబరత్వం ఏమి ఉండదు. ఆ సిలువలో వేలాడేటప్పుడు కూడా బట్టగా కాదు, ఆయన ఉన్న వస్త్రాలు తీసేశారు వారు. కానీ ఈ రోజున ఒక్క చిన్న కొంతమందిని చూశాను, పెళ్ళై 30-40 సంవత్సరాలు అయింది, అప్పుడెప్పుడో కొన్నారు ఒక చీర. ఆ చీర నేటికి కూడా ఉతికి ఉతికి వాయించి వాయించి పులిమి కుట్టి దారాలు లాగి దాన్ని ఏమైందని ఒక్కలు తీస్తే ఏమైందని చెప్పారు. ఎవరితో నీకు తెలిసిన వాళ్ళకనే వచ్చు కదా. కొంచెం డ్యామేజ్ అయినప్పుడు ఇంకెందుకు కొద్ది రోజులు కట్టుకున్నాను, డ్యామేజ్ అయినా కాకపోయినా ఏమి ఇస్తే వాళ్ళే తగ్గించుకుంటారు, లేనించుకుంటారు. వాళ్ళు ఒక దుప్పటో, ఒక లుంగీనో, ఒక చొక్కానో, ఒక ప్యాంటు, ఒక శారీనో, ఏదో ఒకటి. అది దేవునికి మనం బట్టలు ఇచ్చినట్టే. అప్పుడు కొత్తగా వస్తాయి ఇంట్లోకి. 500 రూపాయల చీర బయటకు పోతే 1000 రూపాయల చీర వచ్చింది లోపలికి. హల్లెలూయా. పోతేనే వచ్చేది. అందుకే వాక్యంలో చెప్పబడతా ఉంది, పేదలను కటాక్షించువాడు. 41వ అధ్యాయం కీర్తన గ్రంథం చదవండి. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు. ఇంకోసారి ఏముందంటే, పేదలను కటాక్షించేవాడు యెహోవాకు, దేవునికి అర్పించినంత గొప్పతనం అంటారు. పేదలను కటాక్షించడం, దేవునికి అప్పివ్వడం అంటే మాత్రం చెప్పండి. దేవునికి అప్పిస్తే ఎంత వడ్డీ మీద వడ్డీ ఇస్తాడు దేవుడు, అవునా? హల్లెలూయా. అందుకని నేను దిగంబరిగా ఉంటుంది, మీరు నాకు బట్టలు ఇచ్చిద్దరి, నేను రోగిగా ఉంటుంది. పక్కన బాగలేకపోయినా పోయి పలకరించాం. ఎవరైనా పక్కన ఎవరికైనా బాగోలేదనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా బాగున్నా, డబ్బులు ఇవ్వాల్సిన పర్లేదండి. నువ్వు వెళ్ళి పక్కన వాళ్ళ కాడ కూర్చొని కొద్దిసేపు ధైర్యంగా కూర్చొని ఆ మాట ఈ మాట చెప్తే రోగిగా ఉన్న వ్యక్తికి ఆయనకు ఆరోగ్యం వచ్చినంత ఫీలింగ్ వచ్చింది, ఆ జబ్బు పోయినంత ఫీలింగ్ వచ్చింది మనకి.
పలకరించడానికి. చాలా మంది రోగముతో ఉన్నటువంటి వారి మీద ఈ రోజున పాపంగా ఉంటున్నారు. ఏంటి? పోయేటప్పుడు చెప్పలేదంట. ఎక్కడ పోయేటప్పుడు? పెళ్లి కదా. హాస్పిటల్ అంటే ఏంది? పెళ్లికి పోయేటప్పుడు ఏం చేయాలి? క్యాన్వాస్ ఇచ్చి ఒక 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మొత్తం క్యాన్వాస్ వేయాలి. ఏంటి? అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయన పలానా హాస్పిటల్లో జాయిన్ కాబోతున్నాడు, ఇంచుమించుగా 5 రోజులు ఉండవచ్చు, ఎవరైనా చూడగలిగిన వారు వచ్చి చూడవచ్చు, ఒట్టి చేతులతో రావద్దు, మిత్రమా చెప్పాలి. ఏమిటండి? మైండ్కి ఆలోచన చేయండి. చెప్పిపోయా ఆ మంచి విషయాలు అవేమన్నా నీవే తెలుసుకోవాలి, నీవే గుర్తించాలి. నేనంటే నా సంగతి చెప్పట్లేదు. మీ ఇంటి పక్కన మీ బంధువులు, మీకు తెలిసిన వారు, మీ రక్త సంబంధికులు ఎవరైనా కానీ వ్యాధితో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. అదే దేవుడు అంటున్నాడు, నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూచుటకు వచ్చిందని. చెరసాలలో ఉన్నప్పుడు అసలు ఇది జరగడం పని. చెరసాలలో ఉన్నప్పుడు అసలు పోతా ఉన్నాం, కేసు నా మీదకి వచ్చింది అనుకుంటా. చెరసాల ఉన్నప్పుడు పోతారయ్యా, కేసు నా మీదకి వచ్చిందేమో, ఈడెవుడు నాకు ఈడు కూడా వచ్చిండు, ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నామో. చూసారా? పౌలు గారితో కొంతమంది ఉన్నారంట. ఆయన జైల్లో ఉంటే క్రీస్తు ప్రభావంతో ఖైదీగా ప్రతిరోజు పౌలు గారి దగ్గరికి వెళ్ళేవారు. ఆహారం తీసుకుపోయేవాళ్ళు, ఆయనతో కలిసి ప్రార్థన చేసేవారు, టిఫిన్ టీ తీసుకుపోయేటువంటి వాళ్ళు. అక్కడే ఉండి పత్రిక రాశారు పౌలు గారు. హల్లెలూయా. అని కావలసిన పెన్ను పేపర్ కూడా సప్లై చేశారు. సేవకు సహకరించాను. కానీ ఇక్కడ గమనిస్తే దేవుడు అన్నాడు, నేను శరసంలో ఉన్నప్పుడు నీవు నన్ను చుంచుటకు. ఏమన్నా యేసు ప్రభువుని పట్టుకొని పోయినప్పుడు వచ్చారా? ఎవరన్నా వచ్చారా? ప్రభువుని పట్టుకున్నారో లేదో ఆవిరిపోయారు. ఎట్టున్నారు వామ్మో ఎందుకు వచ్చింది కదా. పేతురుతో అంటారు, నీవు కూడా ఆయన శిష్యులు అక్కడవు కదా అంటే, అవునంటే తీసుకుపోయి సిలువ అంటారు అనుకున్నానేమో. నాకు యేసుకి ఎలాంటి అది ఈ రోజుల్లో మనుషులు తత్వం ఏంటంటే అలా వాళ్ళు స్వార్థం, వాళ్ళు సేఫ్ గా చూస్తున్నారే తప్ప ప్రభు నిమిత్తం ఒక ఆపదలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరించడం గాని ఆదుకోవడం గాని చేయలేకపోతా ఉన్నారు. గమనించిన దేవుని పెట్టారా, ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడంట నీతిమంతులతో. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అప్పుడు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కూడా ఉన్నావయ్యా, నీకెప్పుడు మేము ఆహారం పెట్టావు, నీవు ఎప్పుడు దప్పికతో అల్లాడిపోయావు, ఎప్పుడు నీకు దాహమిచ్చావు, మేము ఎప్పుడు పరదేశిగా ఉండటం మేము చూసి నేను చేర్చుకున్నావు, నీకు వస్త్రాలు లేకపోవడం చూసి నీకు ఎప్పుడు బట్టలు ఇచ్చావు, నీకెప్పుడు జబ్బొచ్చిందయ్యా యేసయ్యా, ఎప్పుడు చెరసాలలో ఉన్నావయ్యా యేసయ్యా, అసలు నీ దగ్గరికి మేము ఎప్పుడు వచ్చాం అని అడుగుతారంట. అప్పుడు ప్రభా నుండి అందుకు రాజు, మిక్కిడి అల్పుడైన ఈ నా సహోదరులలో ఒక వ్యక్తికి మీరు చేస్తే మీరు నాకు చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా సరే, నీ బంధువు కాదా పరాయ ఎవరైనా సరే దేవునికి చేసినట్లే. ప్రియ మిత్రమా, అదే నీతిమంతులు అంటున్నారు, మీరు ఇన్ని మంచి కార్యములు చేశారు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన రాజ్యంలోకి మీరు చేశారు. రక్షణ పొందటం కాదు, రక్షణతో పాటు ఇలాంటి మనం చేయాలి. అప్పుడప్పుడు ప్రతిరోజు చేయమనట్లేదు, కుదిరినప్పుడల్లా చేయండి, వీలైనప్పుడు చేయండి, అవకాశం ఉన్నప్పుడు చేయండి, సమృద్ధి ఉన్నప్పుడు చేయండి, మనసు కుదిరినప్పుడే చేయండి. వాటి వల్ల నీకు చాలా మేలు. అయితే తర్వాత బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఉంది. ఏమిటా బ్యాచ్? ఎడమవైపులో ఉన్న బ్యాచ్. ఆ బ్యాచ్ ఏం పేరుందమ్మా? మేకలంట.
అబ్బా ఎంత పేరు పెట్టాడు ఏసయ్య. కుక్కలంటే తేడా పడేది, మేకలు అన్నాడు. మేకలంటే ఎప్పుడు పొద్దుగుప్పుడు బాగా చేస్తుంది. అందుకని ఈ మేకలను చూసి దేవుడు ఏమన్నాడు, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి అంత మాత్రమే సరేసయ్య. వారినేమో ఆశీర్వదింపబడిన వారులారంటే వీళ్ళనేమో శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోయి. అసలు నరక ఎవరి కోసం అని సిద్ధం చేసింది? నరకం ఎవరి కోసం? మన కోసం కాదు. నిత్య నరకమైన అగ్నిగుండమును దేవుడు సిద్ధం చేసింది మనుషుల కొరకు కాదు, దూతల కోసం. ఏ దూతలో తెలుసా? క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మాట్లాడుతున్న మాటలు గమనించండి. ఎలాంటి దూతలంటే వీళ్ళు ప్రభు మీద తిరుగుబాటు చేసిన దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అని. ఆ నిత్యాగ్ని గంధంలోకి మీరు వెళ్ళండి అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఆ నిత్యాగ్నిలోనికి మీరు వెళ్ళండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా బాధకరం. దేవుడు ఆ రోజున నీ వైపు చూసి శపింపబడిన వాడ వెళ్ళిపోయిన నరకానికంటే నీ మొక్క ఆడ తెచ్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తావు? ఏసయ్యా నాకు పాస్టర్ గారు తెలుసయ్యా, పాస్టర్ గారు తెలుసయ్యా, పాస్టర్ గారు ఇల్లు కూడా మాకు తెలుసు, ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంది అంటే ప్రభు ఒప్పుకుంటాడా? చేయవలసిన నీతి కార్యములు చేయకుండా, ఉండవలసిన పవిత్రమైన జీవితమును కలిగి ఉండకుండా నీవు ఎవరో తెలిసిన దాన్ని బట్టి మాత్రం దేవుడి రాజ్యానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళిపోండి. ఎందుకో తెలుసా? నేను ఆకలిగా ఉన్నప్పుడు నేను నాకు భోజనం పెట్టలేదు, నాకు దాహమైనప్పుడు నేను నాకు దాహం వేయలేదు, నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు లేదు, రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూడటానికి రాలేదు, చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూచుటకు రాలేదని చెప్పను. అందుకు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉన్నట్టయినను. అసలు వీళ్ళనే మాటలు కొంచెం విచిత్రంగా ఉంటాయి. అసలు నువ్వు ఆకలి కొంటే నీకోసం బిర్యానీ కాకపోయానా? భక్తులు ఎప్పుడు కూడా కాస్త తగ్గింపులోనే మాట్లాడుతుంటారు. ఉన్న వాస్తవం ఎప్పుడు కూడా అంత అట్టహాసంగా కనపడదు. మీరు ఎప్పుడైతే గమనించండి, మీకు తెలియదేమి కాదు. ఒరిజినల్ బంగారు ఏడాది అది మామూలుగానే ఉంటుంది, అక్కడ తేడా అనిపించదు. ఒత్తిడి చూడు, అసలు తగదగా వేసిపోతుంది. వాటి మోగుడు వేరుగా ఉంటుంది, వాటి యొక్క గొంతు వేరుగా ఉంటుంది. వీళ్ళు చూడేమంటున్నారు, యేసయ్యా నీవు ఆకలి కొని ఉండటమా? అబ్బా, నువ్వు ఆకలి ఉన్న సంగతి మాకు తెలిస్తే నీకు మామూలుగా చేసేవాళ్ళవా? కానీ మీరు ఒట్టి మాట్లాడుకో. వీళ్ళు ఎంత యాక్షన్ చేస్తున్నారు. యేసయ్యా నీవు ఆకలి కొనటం మాకేం తెలుసు నాయనా? అవసరమైతే 5 స్టార్ హోటల్ నుంచి నువ్వు కోరుకొని ఏం తీసుకురాపోయావా? చదవండి. నీవు తప్పికొని ఉన్నటైనను, పరదేశిగా ఉన్నటైనను, దిగంబరిగా ఉన్నటైనను, అమ్మా రోగివై ఉన్నటైనను, చెరసాలలో ఉన్నటైనను నీకు చూసి ఎప్పుడు ఉపచారం చేయకుండా ఉంటావా యేసయ్యా? అసలు నువ్వు ఆ స్థితిలో ఉంటే నిన్ను వదిలేస్తావా? మేము వాళ్ళన్నా మంచినీళ్ళు ఇచ్చారు, మేమైతే కోటికి లేకపోయామా? అయితే నువ్వు మా దగ్గర ఉన్న వాస్తవం చెప్పుకుంటే ఇవన్నీ చేసేవాళ్ళనయ్యా. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా?
45వ వచనం. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో మీరు ఒక్కరికైనాను ఈలాగు చేయలేదు కాబట్టి నాకు మీరు చేయనట్లే. అప్పుడు అర్థమైపోయింది ఆ విషయం. అదే నాకు అర్థం కాకపోయినే తెలియక చాలా మందిని ధృవీకరించామే, అనుకున్న వేస్తే అవమానకరంగా మాట్లాడేమే, ఎలా పడితే అలాగా ప్రవర్తించామే అని బాధపడతారంట. బాధపడ్డ ఉపయోగం లేదు. అందుకు వాళ్ళకి ఏం మాట్లాడారు తెలుసా? నా పేరు తెలుసు. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోగొదురు. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య శిక్ష మీరు గమనించండి. నిత్య శిక్ష అంటే, నిత్యము అంటే ఎల్లప్పుడూ అని అర్థం. బైబిల్లో రాయబడుతుంది, అగ్ని ఆరదు పొద్దుసావదు. మీరు అక్కడ గుర్తు పెట్టుకోండి. ఎంత పెద్ద సేవ మందక్కడే కాదు, భూమి పుట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి పరలోకి వెళ్ళిన తర్వాత సంఘాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచి ఘోషిస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, నరకం ఉంది, పరలోకం ఉందా. నువ్వు నమ్మకపోతే అది నీ కర్మ, ఇది నీ యొక్క మోటత్వం అని. నమ్మితే నీవు నీతిమంతుడిగా మార్చబడుటకు ఇదే నీకు అనుకూలమైన సమయం. రక్షణ పొందడానికి ఇదే అనుకూల సమయం. ఈ సమయాన్ని నీవు తృణీకరించవద్దు ప్రియమైన దేవుడి బిడ్డ. రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిస్మం పొందడానికి వెనకాడబాక. ఎందుకంటే ఎప్పుడో మనకు తెలియదు. ప్రభు యొక్క రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. అందుకని రక్షణ పొందనటువంటి నీవు రక్షణ పొందాలి. రక్షణ పొందిన నీవు ఈ మంచి కార్యాలు చేయడానికి ఆయత్తపడాలి. నీవు ఆయత్తపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి, ప్రయత్నం చేయాలి, కొంతైనా చేయాలి. దాని ద్వారా ప్రభు యొక్క మాట ప్రకారంగా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా లోకం పుట్టినది మొదలుకొని ఈ కోసం సిద్ధపరచబడిన రాజ్యములకు రండి. మనందరం దేవుని రాజ్యములకి ఎక్కిపోతాం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ నీకు నమ్మకం లేక ఏముందా లేదా అని చెప్పి నువ్వు అశ్రద్ధ చేసావనుకో, లేదా సామెత చెప్తారే, చేతులు కాలిన తర్వాత వచ్చుతా ఆ గాయాలు మానిపోతాయా, గాయాలు మానిన మనసులు పోతాయా, అట్లాగే ఉంటుంది పరిస్థితి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. రేపు జనవరిలో మళ్ళా బాప్తిసాలు ఉంటాయి. బాప్తిసం పొందడం వారందరూ కూడా సిద్ధపడండి. మీకు 2-3 నెలల అవకాశం ఉంది. సిద్ధపడండి, రక్షించబడండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.